వెల్కమ్ టు MG9 న్యూస్. నాటుసార రహిత సమాజ నిర్మాణమే ధ్యేయం. ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు. నాటుసార నివారణ కొరకు ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ శాఖ నడుం బిగించింది. నవోదయ 2.0 పేరుతో గ్రామాన ప్రజలతో కలిసి అవగాహన సదస్సులు ఏర్పరుస్తూ ప్రజల చేత నాటుసార రహిత సమాజం నిర్మించడం కోసం ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా కోసిగి, పెద్దకడపూరు మండలాల్లో జరిగే నాటుసార రహిత అవగాహన కార్యకలాపాలను పరిశీలించడానికి వచ్చిన కర్నూలు జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ అధికారి సుధీర్ బాబు కోసిగి ఎక్సైజ్ స్టేషన్ను పరిశీలించారు. నాటుసారాలో ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల దాన్ని సేవించిన వారు గుండె, కాలేయం, మెదడు, శ్వాసకోశ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని, దీనివల్ల సమాజం వెనుకబడే ప్రమాదం ఉందని ప్రభుత్వ ఆదేశాల మేరకు నవోదయ 2.0 పేరుతో ప్రచార మాధ్యమాల ద్వారా మరియు తమ సిబ్బంది స్వయంగా ఆయా గ్రామాలను సందర్శించి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేస్తున్నామని, ఇప్పటి వరకు నాటుసారకు సంబంధించి 36 కేసులు నమోదు కాగా అందులో 32 కేసులు గ్రామాలలోనే నాటుసార తయారీ కేంద్రాలను పరిశీలించి నమోదు చేయగా 4 కేసులు మాత్రం నాటుసార తరలించేవారని రోడ్లపై పట్టుకుని కేసు చేయడం నమోదు చేయడం జరిగిందని, అన్ని కేసుల్లో కలిపి నాటుసార తయారు చేసే వారిపై 76 మందిపై కేసులు నమోదు చేయడం జరిగిందని, ప్రజలు నాటుసారాపై అవగాహన కలిగి ఉండి నాటుసారాకు దూరంగా ఉండి కుటుంబాలను సంరక్షించుకోవాలని మీడియా ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబుతో పాటు కోసిగి ఎక్సైజ్ సిఐ భార్గవ్ రెడ్డి, కర్నూలు టాస్క్ ఫోర్స్ సిఐ రాజేంద్ర ప్రసాద్ మరియు కోసిగి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. MG9 టీవీ న్యూస్ ఛానల్తో కోసిగి రిపోర్టర్ సతీష్. తక్కువ రేటుకు మరి తక్కువ పరిమాణంలో దొరికి చాలా సులభంగా వాటిని రవాణా చేయగలిగి స్మగ్లింగ్ చేసేటువంటి ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టెట్రా ప్యాక్స్ అంటారు. వాటి యొక్క బెడద ఉంది. వాటిని కూడా అరికట్టడానికి మేము కార్యాచరణ ముందుకెళ్ళడం జరుగుతుంది. మా స్టేషన్ పరిధిలో కూడా మా ఇన్స్పెక్టర్ గారు వాటికి సంబంధించిన నేరాలను అరికట్టడంలో వారి కృషిని కూడా మేము అభినందించడం జరుగుతుంది. తద్వారా ఎందుకు నాకు క్లియర్గా అర్థమైందంటే ఒకప్పుడు ఉన్న గవర్నమెంట్ 2 షాప్స్ అయితే ఇప్పుడు కొద్దిగా 5 షాప్స్ కూడా గీతకాలం సంబంధించిన షాప్ నవోదయ సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమం గురించి ప్రచార రకాల ద్వారా లేదా మా వాళ్ళు కూడా వెళ్ళడం కళాచార కార్యక్రమం వాళ్ళని చైతన్య పక్షం. దాంతోపాటు ఇంతవరకు మేము ఒక 36 కేసులను బుక్ చేయడం జరిగింది. అంటే 32 ఏమో ఈ 110 గ్రామాలు అనేది ఐడెంటిఫై చేయాలి. తర్వాత మిగతా 4 కేసులను దారిలో పట్టుకునేటువంటి కేసులు మొత్తం 36 కేసులు.